హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో నువ్వు ఆ మనిషికి అలవాటు పడుతున్నావా, లేదంటే బానిస అవుతున్నావా? జవాబు కోసం తముడుకోకు. అలాగే రెండు మంచివి కాదు. అలవాటు పడితే వదులుకోలేవు, బానిస అయితే నిన్ను నువ్వు వాళ్ళకి నచ్చేలా మార్చుకుంటావు. ఒక్కసారిగా వదిలేస్తే అనాథలాగా మారిపోతావు. ఇది అవసరమా చెప్పు? ఎందుకు వదిలేస్తారంటే నువ్వే వెంపర్లాడుతావు కదా. అందుకు గుర్తుంచుకోండి, నీ తర్వాతే నీకు ఎవరైనా అని గుర్తుంచుకొని మెలుగు. అప్పుడు నిన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు. అర్థమైంది కదండి? అయ్యో, వాళ్ళందరూ ఒకటే, నేనే ఒక్కడినని ఎప్పుడూ కూడా బాధపడవద్దు. నువ్వు అలా అసూయ పడాలనే వారి ప్రధాన ధ్యేయమని ముందు తెలుసుకో. ఒంటరి పరిస్థితుల్లో కూడా నవ్వుతూ ఉండు. అది వాళ్ళకి కొత్త నరకంలా ఉంటుంది. దూరంగా పెట్టనివ్వు. ఏమవుతుంది చెప్పు? అంతకంతకు మానసిక దృఢత్వం పెంచుకో. నువ్వు ప్రేమగా ఉన్నా నిన్ను దూరం పెడుతున్నారు అంటే నీ మీద ద్వేషంతో ఒకటైన వారంతా ఎవరికి వారే యమునా తీరే అవరు అంటావా? ఇంకా ఇంకా మోసపోయినందుకు గర్వపడు, స్థిమితపడు. నిజమే కదండి? అలాగే యుగాలు మారినా, తరాలు మారినా మనసును వేధించే ప్రశ్న నటించడమా, ప్రేమించడమా? నటిస్తుంటే మనసు చంపుకోవాల్సి వస్తుంది. ప్రేమిస్తుంటే నమ్మేవాళ్ళు లేరు. దీనికి జవాబు నేను చెప్పలేను. కానీ వాళ్ళది నాటకమని తెలిసినా నోరు మెదపకు. ఎందుకు అంటే ఆ నాటకాలకి పొంగిపోయే మనుషులని మర్చిపో. నాటకాలు ఆడలేకపోతే జనాల్లో ఎక్కువ ఉండకు. నువ్వేంటో, నీ ప్రపంచం ఏంటో అన్నట్లు ఉండిపో. నేను చెప్పేది అర్థమైంది కదండి? నా కర్మకు దొరికాడని భార్య, నా దురదృష్టం కొద్దీ చేసుకున్నానని భర్త అనుకుంటారు. కానీ నిజానికి మనకి ఎవరితో ముడిపెట్టాలి అని వాళ్లతోనే ముడిపెడతాడు ఆ భగవంతుడు. బహుశా ఆమెను అతడు తప్ప ఇంకెవ్వరూ భరించలేరేమో. అతన్ని ఆమె ప్రేమిస్తున్నట్లు ఎవ్వరూ ప్రేమించలేరేమో. మనకి ఏది కావాలో మనకి తెలియదు. నిజమే కదా? దేవుడికి మాత్రమే తెలుసు మనకి ఎవరు కరెక్టా అని. మనకి దొరికిన బంధం ఎప్పుడూ కూడా వరమనుకోవాలి. ఆ బంధం జీవితాంతం సుఖంగా, సంతోషంగా నిలుపుకోవాలి. గుర్తుంచుకో, మనం ఇది అని ఒకరు నెగిటివ్గా చెప్పినప్పుడు దయచేసి ఎప్పుడూ కూడా వాదించకు. ఎందుకు అంటే నువ్వు ఎన్ని చెప్పినా, తలక్రిందులుగా తపస్సు చేసినా నీ మీద అభిప్రాయం వారు మార్చుకోరు కాబట్టి. మౌనంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపో. కాలమే వాళ్ళకి కొన్నింటికి సమాధానం చెప్పగలదు. అర్థమైంది కదండి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎందుకు చాలా ఎక్కువగా బాధపడుతున్నావు? నీ ప్రేమలో నిజాయితీ ఉంటే సరిపోదు. ఏదో ఒకటి ఆశిస్తూ నటనతో కూడిన దొంగ ప్రేమనే అందరూ నమ్ముతారు. వాళ్ళది నటనని తెలిసినా వాళ్ళ ప్రేమ మాయలోనే పడిపోతారు. ఒక్కసారే నీ నుంచి వచ్చే డబ్బు ఇవ్వడం మానేసి చూడు, తెలుస్తుంది వాళ్ళది ఎంతటి ప్రేమో అని. గుర్తుంచుకోండి, మనిషి కోరకంగా చూపించే ప్రేమ ఇప్పుడు నటనే అవుతుంది. ఆ నటన చూసి నీ ప్రేమని ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకోవద్దు.
గుర్తుంచుకోండి, సొసైటీ గురించి భయంతో నీ నిర్ణయాన్ని ఎప్పుడూ కూడా మార్చుకోవద్దు. ఎందుకు అంటే అదే సొసైటీ నువ్వు గెలిస్తే చప్పట్లు కొడుతుందని అస్సలు మర్చిపోవద్దు. ఏ పనైనా మొదలు పెట్టాలి, అలాగే సాధించాలి అనుకున్నప్పుడు ముందుగా అనుకోవలసిన మాటలు ఏంటో తెలుసా? 1, నా అనుకున్న వాళ్ళే నన్ను ప్రోత్సహించరు. ఇక 2, నా అనుకున్న వాళ్ళే నన్ను తక్కువ అంచనా వేస్తారని. 3, నా అనుకున్న 10 మంది నేను ఎప్పుడు ఓడిపోతానో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక 4, నా సొంత వారే నన్ను ఎదగనివ్వరని. 5, ఇంట గెలిచాకే బయట గెలవాలి అని అనుకోకూడదు. 6, గెలిచాక మాత్రమే చప్పట్లు కొడతారు. ఈ మాటలు మనసులో అనుకుంటూ ప్రయత్నించు. అలాగే ఏ ఆటంకం కూడా నీ జోలికి రాదు. ఓటమిని గురువు అవుతుంది, విజయం నీ వాకిట్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? నువ్వు ఎంత కష్టపడి చేసినా సరే గుర్తించట్లేదని అస్సలు బాధపడవద్దు. అలాగే తరచుగా హౌస్ వైఫ్ ఎదుర్కొనే స్థితి కూడా ఇదే. ఎంత బాగా వంట చేసినా కూడా ఏదో ఒక వంక, ఎంత మారినా వేరే వారితో ఏదో ఒక పొంతన. నువ్వు మెచ్చుకోవడం కోసం తప్పిస్తున్నట్లు అసలు ఎప్పుడూ కూడా కనబడనీయకు. మనిషి నైజం అది కావాలనుకునే కొద్దిగా దూరం పెడతారు. బాధ్యతగా చేసుకుంటూ వెళ్తూ ఉండు, అంతే. వాళ్ళే నిన్ను ఎప్పుడు పొగుడుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరు కర్మవారు అనుభవిస్తారులే అని ఊరుకుంటే నిన్ను ఎప్పుడూ కూడా ఎక్కడో దగ్గర వంచన చేయడానికి చూస్తారు. వాళ్ళు నీతో ఎలా ప్రవర్తిస్తే నువ్వు కూడా అలాగే ప్రవర్తించు. మనం పడ్డ బాధ వాళ్ళకి తెలియాలి అంటే మనం అలాంటి బాధ కలిగిస్తేనే కదా తెలిసేది. వాడి పాపాన వాడు పోతాడులే అనుకుంటే ఎలా? చేతకానివాడు అనుకుంటారే తప్ప మంచివాడని పూజలు చేయరు. కోరికలు తీర్చకపోతే దేవుడిని మార్చేసే రోజులివి. నిజమే కదండి? నువ్వెంత చెప్పు? కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు, ఆత్మవిశ్వాసంతో ఉండు. ఎవరైనా సరే గుర్తుంచుకోండి, ఎంత ప్రేమించానో అయినా దూరం పెడుతుంటే చావాలా బ్రతకాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మనిషి పోతేనే ఏదే ఆగట్లేదు, అలాంటిది పట్టించుకోవట్లేదు అంటే చచ్చిపోవాలా? చెప్పండి. ప్రేమ ఇద్దరిది, బాధ మాత్రం ఒకరికే ఎందుకు? నిన్ను వదిలేసిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నప్పుడు వదిలించుకొని నువ్వు ఇంకా సంతోషంగా బ్రతికి చూపించాలి. మనసులో మాకు చోటు ఇవ్వండి అని అడుక్కోకూడదు. వాళ్ళ మనసు ఆరాటపడేలా ఉండాలి ప్రేమంటే. నిజమే కదండి? గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రాకులాడినంతసేపు కూడా నిన్ను పక్కన పడేస్తారంతే. ఒక్కసారి వదిలేసి చూడు, నువ్వే కావాలి అన్న వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, వద్దు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నిన్ను వద్దు అనుకున్నారని తెలిసినా కూడా ప్రేమ చూపిస్తూ ఏదో ఒకరోజు నన్ను అర్థం చేసుకుంటారని ఎప్పుడూ కూడా నువ్వు భ్రమపడద్దు. నిన్ను ఎప్పటికీ కూడా వ్యర్థమని వాళ్ళు అనుకుంటారు. నిజమే కదండి? అలాగే మాటకి నాదే తప్పని అనుకుని నువ్వు అంతలా మదనపడకు. వాళ్లతో నువ్వు ఉండాలి అనుకుంటున్నావు కాబట్టి వాళ్ళ తప్పులు నీకు కనిపించట్లేదు. జరిగిన గొడవలో నీదే తప్పని అనుకుంటే సరిపోతుంది. సర్దుకుపోతున్నావు,
అందుకే నువ్వంటే అంత చులకన. ఒక్కసారి వాళ్ళదే తప్పని నువ్వు చెప్పు. అప్పుడు నిన్ను వదిలించుకోవాలని చూస్తారే తప్ప నీతో ఎప్పుడూ కూడా ఉండిపోరు. అప్పుడప్పుడు నిన్ను నువ్వు గెలుచుకోవడమే ముఖ్యం. అప్పుడే కదా నీకోసం నువ్వు బ్రతికేది. ఎవరు నటించేవారో నీకు కూడా అప్పుడే తెలుస్తుంది. నా అనుకున్న వాళ్ళకి నేను అస్సలు నచ్చట్లేదు, నా బ్రతుకెందుకు అలా అనుకోవడం ఎప్పుడూ కూడా అనవసరం. నీకు తెలిసిన ప్రపంచంలో నువ్వు నచ్చలేదు అంతే. నువ్వు ఎవరో తెలియని ప్రపంచంలో నచ్చచ్చేమో కదా. కొత్త మనుషులతో స్నేహం చెయ్యి. నీ కొత్త ప్రపంచాన్ని నువ్వే సిద్ధం చేసుకో. జీవితం ఏ ఒక్కరి కోసం ఆపకు. ఎవరి కోసమో నువ్వు వాళ్ళ గుప్పెట్లో రిమోట్ కంట్రోల్ లాగా మారిపోకు. గుర్తుపెట్టుకోండి. అలాగే అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మరిన్ని మోటివేషనల్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.